ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మునుగోడు ప్రజల గుండెల్లో రాజగోపాల్ రెడ్డి స్థిరంగా ఉంటారని, మునుగోడు గడ్డ అంటేనే రాజగోపాల్ రెడ్డి అడ్డ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పలు వార్డుల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. వారికి డీజిల్ బొక్క అని ఎద్దేవా చేశాడు. ఆయన మళ్లీ ఎమ్మెల్యే అయ్యేది లేదు, టీఆర్ఎస్ నాయకులు గెలిచేది లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నో కోట్లు సంపాదించినా సేవ చేసే గుణం లేదని విమర్శించారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ గారి సహకారంతో కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తాం. నీతికి నిజాయితీకి మేము కూడా గర్వపడేలా, ఈ ప్రాంతం బంగారుగడ్డ గర్వపడేలా పనిచేసామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన అందించిన సహకారం అని కూడా ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికి అంతటికి కారణం మీరు అందించే ఆశీర్వాద బలమే అని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చౌటుప్పల పట్టణం అభివృద్ధి చెందాలంటే, బంగారుగడ్డ అభివృద్ధి చెందాలంటే ఆయన నాయకత్వం అయ్యే చర్యం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ముందు వచ్చి నక్క వినయం ప్రదర్శిస్తూ కాళ్ళు మొక్తూ చేతులు పట్టుకుంటూ మేము ఉద్యమాలు చేస్తామని చెప్తున్నారు. ఉద్యమం కాదు, ఇంటికి వచ్చి పనిచేసే నాయకుడు కావాలి. ఆ నాయకుడే కోమటిరెడ్డి రాజగోపాల్ గారి నాయకత్వంలో పనిచేసే క్రమశిక్షణ సుశిక్షణ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దీనికి అంతటికి కూడా మీ ఆశీర్వాదం కాలంకి వస్తున్నాం. చౌటుప్పల్లో 20 వార్డులలో కాంగ్రెస్ విజయం 3 రంగుల జెండా ఎగరవేస్తున్నామంటే రాజగోపాల్ రెడ్డి గారి స్ఫూర్తి, ధైర్యం, ఆయన ఉన్నటువంటి విజన్ అని కూడా ఈ సందర్భంగా మీకు ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ రోజు గెలిపించిండ్రు, నన్ను ఆశీర్వదించేట్లయితే ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. ఈసారి కూడా 16వ వార్డు అభ్యర్థిగా వెండెడి సంజయని, 20వ వార్డు అభ్యర్థిగా హనుబాయిని. నాకు తెలిసినంత వరకు అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఉండరా? ఈ 2 వార్డులను అయితే నాకు ఓటు కనబడతలేడు. అసలు ప్రచారం చేస్తారు వాళ్ళు. మీరంతా మిమ్మల్ని అందరిని చూస్తుంటే వారు 1 సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. 1 సైడ్నా? బాబర్ షరీఫ్ వచ్చినాక మొత్తం 1 సైడ్ చేసి పడేసాడు అంతేనా? బాబర్ షరీఫ్ మాట వింటుంటే అయిన బుద్ధి అవుతుంటుంది. మాకు మంచిగా చెప్తాడు, ముచ్చడి చెప్తాడు, మంచిగా చెప్తాడా లేదా? ఆయన తెలుగులో మంచిగా మాట్లాడతాడు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది. మనసులో ఆయన భాష కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనసులకెళ్ళి వస్తుంది, మనసులకెళ్ళి మాటలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు గతంలో కూడా వెంకటరెడ్డి రాజు చైర్మన్ గా సర్వీస్ చేసిండు మీ చౌటుప్పల మున్సిపాలిటీకి. గతంలో ఎమ్మెల్యేగా కొన్ని రోజులు కూచుకుంటూ ప్రభాకర్ రెడ్డి ఉండే, నేను 1 ఇయర్ ఉండే. అప్పుడున్న పరిస్థితుల వల్ల నా ఉప ఎన్నికలప్పుడు ఈ 100 పడకల ఆసుపత్రితో పాటు చౌటుప్పల మున్సిపాలిటీకి ఆగమేఘాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఎందుకంటే నేను రాజీనామా చేయగానే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కాడికి వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చిందా? అన్ని డెవలప్మెంట్ పనులకు నా రాజీనామా పదవి త్యాగంతో ఈ చౌటుప్పల మున్సిపాలిటీకి హాస్పిటల్ బిల్డింగ్ అయిందా? ఒప్పుకుంటున్నా? మైనార్టీలు क्या बोलते, मानते नहीं मानते? मेरा एक इस्तीफा 18 महीना एमएलए था मेरा, और कोई भी आदमी मेरे बोलो 3 महीने का काउंसिल पोस्ट छोड़ो बोलो तो पहले छोड़ देते क्या? 1.5 साल पहले मेरा एमएलए पोस्ट छोड़ के मैं एमएलए रहने के बाद लड़े तो पैसे नहीं दे रहे बोल के असेंबली में पूरा सरकार को, पूरा మున్సిపాలిటీ మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిందా లేదా? ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి ఓట్లు అడిగిందా లేదా? అప్పుడేసి రోడ్డు చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్డు, 100 పడకల ఆసుపత్రి, డ్రైనేజ్, సీసీ రోడ్లు నా రాజీనామా దెబ్బకు వచ్చినాయి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల మనిషిని. మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నేను మీకోసం పనిచేస్తా. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ప్రతిపక్షమా అధికార పక్షమా అని చూసి నన్ను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం జరగకపోతే నాకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు. నేను కొట్లాడుతూనే ఉంటా మీకోసం. ఇప్పుడు చౌటుప్పలకు దాదాపు ఒక 400-500 కోట్ల రూపాయలు రావాలి. లేదు, చౌటుప్పల మున్సిపాలిటీని ఇంతకు 10 రెట్లు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం మనందరి మీద ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే చౌటుప్పల్ అంటే ఈరోజు హైదరాబాద్కు 1 గంట సేపు లోపలనే ఉన్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 45 నిమిషాల్లో రేపు 8 లైన్ అవుతుంది. 8 లైన్ అయిన తర్వాత 45 నిమిషాల్లో మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవచ్చు. అందుకనే ఈ చౌటుప్పల మున్సిపాలిటీకి ఈ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ, ఏదైనా ఇండస్ట్రీలో పనిచేసేందుకు వచ్చేటోళ్ళు కానీ
దాదాపు 1,00,000 మంది ఇక్కడ నివసిస్తుండ్రు. కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మాత్రము 25,000 మందికే ఉన్నాయి. అనధికారికంగా చాలా మంది ఇక్కడ చౌటుప్పల పట్టణంలో ఉంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో 10-12 పోర్షన్లు ఉన్నాయి. నేను ఒక్కటే ఈరోజు మీ అందరు కూడా మాటిస్తున్నా. గతంలో వెంకటరెడ్డి రాజు గారిని 16లో బాబర్ షరీఫ్ ని 20వ వార్డులో మీరు ఆశీర్వదించిండు. ఈసారి వెంకటరెడ్డి రాజు వాళ్ళ భార్య సంజని, అదేవిధంగా బాబర్ షరీఫ్ వాళ్ళ భాగస్వామ్యంతో ఆయన సపోర్ట్ తోటి ముందుకొచ్చిన హనుబాయిని కూడా మీరు గెలిపించాలని చేయగుట్టు మేము ఓటేసి